2024లో బిగ్ టెక్ కంపెనీస్ ఓవర్ 100,000 డెవలపర్స్ ని ఫైర్ చేశారు. రీజన్ ఏంటో తెలుసా? ఏఐ ఉంటే చాలు, మనుషులు అక్కర్లేదు అనుకున్నారు. కానీ ఇప్పుడు 2026 లో ద ప్లాన్ బ్యాక్ ఫైడ్ కంప్లీట్లీ. ఏఐ కోడ్ రాయలేదు, జస్ట్ జంక్ కోడ్ రాసింది. మెయింటెనెన్స్ కాస్ట్ 38% పెరిగిపోయింది. సీనియర్ ఇంజనీర్స్ 20% స్లో అయిపోయారు. అండ్ నౌ ద బూమరాంగ్ ఎఫెక్ట్ ఈస్ హియర్. గూగుల్, అమెజాన్, ఈవెన్ మన ఇండియన్ సర్వీస్ కంపెనీస్ ఎవరైతే పీకేసారో వాళ్ళని వెనక్కి తెచ్చుకుంటున్నారు. ఎస్, దే ఆర్ క్వైట్లీ రీహైరింగ్. అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అనేది క్లియర్ గా డీకోడ్ చేసుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. లెట్స్ గో బ్యాక్ టు 2020s. అప్పట్లో టెక్ ఇండస్ట్రీ అంతా ఒక సింగులర్ ప్రొఫెన్సీలో ఉండేది. ఏఐ విల్ రీప్లేస్ 90% ఆఫ్ డెవలపర్స్. ఇది నమ్మి బై 2024 ఒక మ్యాసివ్ లేబర్ మార్కెట్ క్రాష్ అయింది. జైంట్స్ లైక్ గూగుల్, అమెజాన్, మెటా అండ్ సేల్స్ ఫోర్స్ కలిపి 124,000 మంది డెవలపర్స్ ని బయటకు పంపిస్తారు. వాళ్ళ బెట్ ఏంటంటే ఆటోమేటిక్ గా కోడ్ జనరేషన్ తో తక్కువ కాస్ట్ లో సేమ్ అవుట్పుట్ తీసుకోవచ్చు అని. బట్ కట్ టు 2026, the unstoppable revolution has hit a massive wall. Hiring is skyrocketing again. According to Gartner report, AI వల్ల స్టాఫ్ ని కట్ చేసిన 50% కంపెనీస్ 2027 కల్లా మళ్ళీ ఆ ఎగ్జాక్ట్ రోల్స్ లోనే రీహైర్ చేస్తున్నాయి. మీకు ఒక విషయం తెలుసా? దెర్ ఇస్ అ మ్యాసివ్ డిఫరెన్స్ బిట్వీన్ రైటింగ్ కోడ్ అండ్ డెవలపింగ్ సాఫ్ట్వేర్. ఈ ఒక్క చిన్న లాజిక్ మిస్ అయ్యే టెక్ జెంట్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బొక్క పెట్టుకున్నాయి. బై ద వే, ఇఫ్ యూ వాంట్ టు స్టే అహెడ్ విత్ ద ఇండస్ట్రీ ట్రాప్స్ అండ్ ప్యూర్లీ ట్రూత్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఏఐ చాలా ఫాస్ట్ గా రాస్తుంది, ఎస్ నిజమే, కానీ అదంతా గార్బేజ్ కోడ్. లుక్ ఎట్ ది నంబర్స్. ఫస్ట్, ఎర్రర్ రేట్స్. ఏఐ జనరేటెడ్ కోడ్ లో హ్యూమన్ రిటర్న్ కోడ్ కంటే 1.7 టైమ్స్ మోర్ ఎర్రర్స్ ఉంటున్నాయి. సెకండ్ థింగ్, మెయింటెనెన్స్. ఈ మ్యాసివ్ కోడ్ జనరేషన్ వల్ల కంపెనీస్ మెయింటెనెన్స్ చేయాల్సిన కోడ్ వాల్యూమ్ 38% పెరిగింది. సిస్టమ్ కాంప్లెక్సిటీ బాగా అయిపోయింది. థర్డ్ అండ్ మోస్ట్ డేంజరస్, ఇనబిలిటీ టు సెల్ఫ్ కరెక్ట్. ప్రిన్స్టన్ నుంచి వచ్చిన రీసెంట్ రీసెర్చ్ లో ఏఐ ఫెయిల్స్ టు సెల్ఫ్ కరెక్ట్ ఇన్ ఓవర్ 60% కేసెస్ అని చెప్తున్నారు. దాని తప్పు నా చూసుకోలేదు అని చెప్తున్నారు. బట్ వెయిట్, కోడ్ లో ఎర్రర్స్ ఉంటే ఫిక్స్ చేయొచ్చు కదా. ప్రాబ్లం సింటాక్స్ లో లేదు, ప్రాబ్లం కంటెక్స్ట్ లో ఉంది. అండ్ ఇది ఎంత ఘోరంగా ఫెయిల్ అయింది అంటే అమెజాన్ లాంటి కంపెనీకి నిద్ర లేకుండా చేసింది. Syntax beyond, AI is suffering from a fundamental lack of business context. According to Gartner data, half of the AI coding errors technical కాదు, అవి strategic errors. Let me explain అసలు ఏంటి దీనికి అంటే. AI ఒక ఆల్గరిథం ని ఐసోలేషన్ లో పర్ఫెక్ట్ గా రాయగలదు, కానీ దానికి మీ కంపెనీ స్పెసిఫిక్ టెక్నికల్ కన్స్ట్రెంట్ తెలియదు, స్ట్రాటజిక్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ తెలియదు. ఒక కొత్త ఫంక్షన్ ని తీసుకెళ్లి ఒక డీకేడ్ ఓల్డ్ లెగసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎలా కనెక్ట్ చేయాలో అసలే తెలియదు. ఈ బిగ్ పిక్చర్ థింకింగ్ లేకపోవడం వల్ల చాలా క్రిటికల్ ఫెయిల్యూర్స్ జరిగాయి. అమెజాన్ లో 90 days స్పాన్ లో 4 మేజర్ సిస్టమ్ ఎర్రర్స్ వచ్చాయి, ఆల్ బికాస్ ఆఫ్ ఏఐ అసిస్టెడ్ చేంజెస్. థింక్ అబౌట్ ఇట్. ఎవడో జూనియర్ డెవలపర్ తెలిసినా తెలియక తప్పు చేస్తే ఓకే, కానీ కంపెనీ మొత్తం రన్ అయ్యే సిస్టమ్స్ ఏఐ జనరేట్ చేసిన ఒక్క చిన్న కంటెక్స్ట్ లెస్ కోడ్ వల్ల క్రాష్ అయితే ఎలా ఉంటుంది? ద ఫియర్ ఈజ్ రియల్. సో బిగ్ టెక్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ఉన్న సీనియర్ డెవలపర్స్ ని ఈ ఏఐ కి సూపర్వైజర్స్ గా పెట్టారు. ఏఐ కోడ్ రాస్తుంది, మీరు జస్ట్ చెక్ చేయండి అన్నారు. హియర్ కమ్స్ ద సీనియర్ డెవలపర్ పారాడాక్స్. ఏఐ ని ప్రొడక్టివిటీ బూస్టర్ మార్కెట్ చేశారు, కానీ అది ఉన్న సీజన్డ్ ఇంజనీర్స్ ని కూడా స్లో డౌన్ చేసింది. సీనియర్స్ ఇప్పుడు ఇన్నోవేట్ చేయట్లేదు, దే ఆర్ జస్ట్ సిట్టింగ్ దేర్ ఫిక్సింగ్ ఏఐ స్టూపిడ్ మిస్టేక్స్. In the new GitHub report, 49% of teams reported a decrease in real productivity. ఎందుకు? బికాస్ ఇంజనీర్స్ ఏఐ ఇచ్చే సజెషన్స్ ని కరెక్ట్ చేయడానికి 19% స్లోవర్ అయిపోయారు. అండ్ 96% ఆఫ్ డెవలపర్స్ రిపోర్ట్ దట్ దే డూ నాట్ ఫుల్లీ ట్రస్ట్ ఏఐ జనరేటెడ్ కోడ్ అంట. వాళ్ళు ప్రతి లైన్ మాన్యువల్ గా రివ్యూ చేయాల్సి వస్తుందంట. ఇది గ్రౌండ్ రియాలిటీ. బయట న్యూస్ లో ఏఐ ఈస్ టేకింగ్ ఓవర్ అంటారు, బట్ ఇన్సైడ్ స్టోరీస్ కంప్లీట్లీ డిఫరెంట్. మీకు ఇలాంటి అక్యురేట్ అన్ఫిల్టర్డ్ ఇండస్ట్రీ ట్రెండ్స్ తెలియాలి అంటే దిస్ ఛానల్ ఇస్ యువర్ వెపన్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మెస్ అంతా క్లియర్ చేయడానికి కంపెనీస్ వేరే ఆప్షన్ లేక ఒక కొత్త స్ట్రాటజీ స్టార్ట్ చేశాయి, బూమరాంగ్ హైరింగ్. ఎవరైతే కట్ కాస్ట్ అని బయటికి తోస్తారో వాళ్ళనే వాపస్ తెచ్చుకుంటున్నారు. ఐ వాంట్ యూ బ్యాక్ ఇస్ నాట్ ఎ క్యాచీ సాంగ్ ఎనీమోర్. ఇట్స్ ద 2026 హైరింగ్ స్ట్రాటజీ ఫర్ బిగ్ టెక్ అండ్ మన ఇండియన్ సర్వీసెస్. 2026 లో టెక్ లో హైర్ అవుతున్న ఎవ్రీ 10 మెంబర్స్ లో 4 out of 10 మెంబర్స్ ఆర్ ఫార్మర్ ఎంప్లాయీస్. గూగుల్లోనే రఫ్ గా 20% ఆఫ్ 2025 హైరింగ్స్ లో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు పీకేసిన పాత స్టాఫ్ అంట. ఎందుకు వాళ్ళని తిరిగి తెచ్చుకున్నారంటే వాళ్ళకి ఇంటర్నల్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయో బాగా ఐడియా ఉంది. ఏ మిస్ అయ్యే ఆ కంటెక్స్ట్ ఏదైతే ఉందో అది వీళ్ళకి బాగా తెలుసు, సో వాళ్ళనే వెనక్కి తెచ్చుకుంటున్నారు. సో జాబ్ మార్కెట్ డెడ్ అయిపోయిందా అంటే లేదు, ఫండమెంటల్లీ ఇట్ ఈస్ రీస్ట్రక్చరింగ్. మనం ఒక హాలోడ్ అవుట్ జూనియర్ మార్కెట్ అండ్ హైపర్ కాంపిటేటివ్ సీనియర్ మార్కెట్ ని చూస్తున్నాం. ఎంట్రీ లెవెల్ టాస్క్స్, బేసిక్ సింటాక్స్ ఏఐ హ్యాండిల్ చేస్తుంది, సో జూనియర్ హైరింగ్ తగ్గింది. బట్ సీనియర్ రోల్స్ ఓవర్ 55% ఆఫ్ కంపెనీస్ ఆర్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ సీనియర్ టాలెంట్. మరి మీ పొజిషన్ ఏంటి ఈ గేమ్ లో?
How do you survive and win? The consensus in 2026 is crystal clear. AI is not erasing jobs, it is raising the bar. డెవలపర్స్ కి ఇప్పుడు వాల్యూ ఎంత ఫాస్ట్ గా పెరుగుతుందో మీరు మార్కెట్ లో చూడాలంటే జస్ట్ లింక్డ్ఇన్ లో ఒక జాబ్ సెర్చ్ చేయండి. సీనియర్ డెవలపర్స్ కి ఎంత డిమాండ్ పెరిగిపోయిందో మీరే చూడొచ్చు. మీ వాల్యూ మీ అబిలిటీ టు డిబగ్, రిఫైన్ అండ్ ప్రొవైడ్ హ్యూమన్ జడ్జ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గవర్నమెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కోడింగ్ బూట్ క్యాంప్స్ నుంచి సిస్టమ్ ఆర్కిటెక్చర్ అండ్ ఏఐ డిబగ్గింగ్ మీద ఫోకస్ షిఫ్ట్ చేస్తున్నారు. యూ హ్యావ్ టు ఎవాల్వ్ ఫ్రమ్ బీయింగ్ జస్ట్ ఎ కోడర్ టు ఎ ప్రాబ్లమ్ సాల్వర్. లెర్న్ టు రీడ్ మెస్సీ కోడ్, అండర్స్టాండ్ ద బిజినెస్ కంటెక్స్ట్ అండ్ బీ ద హ్యూమన్ దట్ ఫిక్సెస్ ద మెషిన్ ప్రాబ్లమ్స్. ఈ ఏఐ రెవల్యూషన్ లో మీరు రీప్లేస్ అవ్వకూడదు అంటే యూ నీడ్ ద రైట్ స్ట్రాటజీస్, రైట్ మైండ్ సెట్ అండ్ రైట్ కమ్యూనిటీ. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ ప్రొవైడ్. మీకు కావాల్సినవన్నీ మన ఛానల్లో దొరుకుతాయి. సో సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.